ఈరోజు బీన్స్ పిక్కల కూర ఎలా చేయాలో చూద్దాము. ఇవైతే పావు కేజీవి. దీనికోసం 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద వంకాయ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఎక్కువ టొమాటోస్ తీసుకున్నాను, ఎందుకంటే చిన్నవి కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే 5 పెద్దవి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్లో వేసేసుకొని ఉడికించేసుకొని కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అలాగే వంకాయల్ని వీటన్నిటిని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న బీన్స్ పిక్కల్ని వేసేసుకోవాలి. ఇలా మనం 3 వేసుకోవడం పూర్తయ్యాక ఇప్పుడు మనం టొమాటోస్ కట్ చేసుకున్నవి వేసుకోవాల్సి ఉంటుంది. అలా మొత్తం టొమాటోస్ వేసుకొని ఆ తర్వాత గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. సగానికి ఎరుపుకొని వేసుకోవాలి. ఇలాగా ఇవన్నీ వేసుకోవడం పూర్తయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి. తర్వాత పసుపు 1.5 స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ నిండా ఉప్పు, అలాగే 1.5 నుంచి 2 స్పూన్ల వరకు కారం మీకు సరిపడేంత వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు నీళ్ళతో నింపుకోండి, ఉడకాలి కాబట్టి. ఇప్పుడు నీట్గా మొత్తం మిక్స్ చేసుకొని అన్నిటికీ అన్నీ పట్టాలంటే బాగా కలుపుకోవడంలోనే ఉంటుంది కాబట్టి కింద నుంచి పైకి తిప్పుతూ కలపండి. ఒకవేళ నీళ్ళు సరిపోలేదు అని అనుకుంటే కొంచెం వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో అలా కలుపుతూ ఉన్నాక ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అలా అన్నీ వేసుకోవడం పూర్తయ్యి మొత్తం కలపడం అయిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఒక 4 నుంచి 5 మధ్యలో విజిల్స్ రానివ్వండి, ఉడికే దాన్ని బట్టి. ఒకవేళ తీసాక కూడా మీకు ఇంకా కొంచెం బాయిల్ అవ్వలేంత అలా అనిపిస్తే మళ్ళీ కొంచెం కలుపుకొని ఉడకనివ్వండి. కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్గా స్టవ్ పైన అలా ఉడకనివ్వండి. అంటే బాగా అటు ఇటు కలిపేసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి, సరిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. కలరే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సులువుగా ఉంటుంది చేసుకోవడానికి. ఏదో అక్కడ స్టవ్ దగ్గర నుంచొని అలా కలుపుతూ ఉండాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే కుక్కర్లోనే పెట్టేస్తాం కాబట్టి అక్కడ ఉడికిపోయి కూర మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం నిమ్మకాయని పిండుకోండి. ఇలా ఎప్పుడైనా కూరని ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.